వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఏంటి కీర్తి ఇంకా రెడీ అవ్వలేదు అని ధాత్రి వచ్చి అడుగుతూ ఉంటే, ఈ బర్త్డే చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని కీర్తి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఓ, నీకు ఈ బర్త్డే చేసుకోవటం ఇష్టం లేదా? నువ్వు ఇంకా సెకండ్ కేకు నాన్నకి తినిపిస్తావని నేను సురేష్ అన్నయ్యని రమ్మని చెప్పాను. సరేలే, కేకు వద్దు ఏమీ వద్దు, నీకు బర్త్డే ఇష్టం లేదని చెప్తున్నావు కదా అని ధాత్రి కావాలనే చెప్తూ ఉంటుంది. ఏంటి, డాడీ వస్తున్నాడా? అయితే నేను డ్రెస్ వేసుకుంటాను, రెడీ అవుతాను, బర్త్డే చేసుకుంటాను అని కీర్తి సైగలతో చెప్తూ ఉండటంతో, సరే వెళ్ళి ప్రిన్సెస్లా రెడీ అవ్వు అని ధాత్రి చెప్తుంది. తర్వాత కేదార్, యువరాజ్ ఇద్దరూ కలిసి డెకరేషన్ చేస్తూ ఉంటారు. కేదార్, ఇదిగో ఈ బెలూన్లు తీసుకొని అక్కడ కట్టు, ఇక్కడ కట్టు అని యువరాజ్ కూడా బాగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న సుధాకర్, మీరిద్దరూ ఇలా కలిసిపోతే నాకు ఎంత సంతోషంగా ఉందో. అసలు నేను చేసిన తప్పుకి ఇన్ని రోజులు నేను బాధపడుతూ ఉన్నాను, కానీ మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని సుధాకర్ మనసులో అనుకుంటూ దూరం నుంచి చూస్తూ సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటారు. అత్తయ్య, ఒకసారి వాళ్ళిద్దరిని చూడండి, వాళ్ళిద్దరిని చూస్తున్న మామయ్యని చూడండి, వాళ్ళిద్దరూ కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఉన్నారు అని నిషి అంటే, ఆశపడుతున్నారులే అమ్మి, అయినా కూడా ఈ అబ్బోడేంటి కేదార్తో కలిపి ఎందుకు పనిచేస్తున్నాడు అని వైజయంతి అంటూ ఉంటుంది. అప్పుడే కీర్తి రావటంతో, కీర్తి ప్రిన్సెస్లో ఉంది కదా అని కేదార్, యువరాజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కీర్తి పాప నేరుగా అక్కడికి వచ్చి ఇద్దరిని హక్ చేసుకుంటుంది. ప్రిన్సెస్లో ఉన్నావు, యువరాన్లో ఉన్నావని పొగుడుతూ ఉంటారు. పాప అక్కడి నుంచి వెళ్ళగానే ముందు ఈ యువరాజ్ని అక్కడి నుంచి తీసుకొస్తానని నిషి వస్తూ ఉంటుంది. అక్క చాలా సంతోషంగా ఉంటుంది, కానీ బావ కూడా ఉంటే ఇంకా బాగుండేది అని కేదార్ అంటే, అవునని యువరాజ్ అంటాడు. యువరాజ్ రా అని నిషి లాగుతూ ఉంటే, ఏంటి నిషి అని యువరాజు వెనకాలే వెళ్తూ ఉంటాడు. అసలు ఏంటి ధాత్రి, నేను యువరాజ్ కలిపి పనిచేస్తుంటే నిషి చూడు ఎలా లాక్కు వెళ్తోందో. నిషి ఆగు అని కేదార్ చెప్తున్నా కూడా, నువ్వు ఒక్కడివే పని చేసుకో అంటూ నిషి లాక్కు వెళ్తూ ఉంటుంది. మీరిద్దరూ ఎక్కడ కలిసిపోతారో నన్న భయంతో నిషి లాక్కు వెళ్తోందిలే కేదార్, అవన్నీ పట్టించుకోకు, రా మనం కలిసి చేద్దామని ధాత్రి అంటుంది. నువ్వేంటి అతనితో కలిపి పనిచేసేది అని వైజయంతి నిషి తప్పు పడుతూ ఉంటే, కీర్తి కోసం చేస్తున్నాను, ఇందులో తప్పేముంది అని యువరాజ్ అంటాడు. అసలు కౌశికి బాధపడాలని మేము ఎంత ప్లాన్ చేస్తుంటే నువ్వు వాళ్ళతో కలిసి పనిచేస్తే ఎలా అంటూ దివ్యాంక అక్కడికి వస్తుంది. సరే, ఇప్పుడు వారితో కలిపి నేను పని చేయకూడదు అంతే కదా, సరే దూరంగా ఉంటాను, సైలెంట్గా ఉంటాను చాలా అని యువరాజ్ అంటాడు. సురేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాడు అని వైజయంతి అంటే, అవును అక్క అంతా అవమానించి పంపించిన తర్వాత బావ ఎలా వస్తాడు అని యువరాజ్ అంటే, అవును ఆ వీడియో చూస్తూ ఏడుస్తూ కూర్చొని ఉంటాడు అని దివ్యాంక అంటుంది. అయితే అప్పుడే సురేష్ టెడ్డీ బేర్ గిఫ్ట్ పట్టుకొని లోపలికి రావటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అన్నయ్య వచ్చారా, రండి అని ధాత్రి, కేదార్ రిసీవ్ చేసుకుంటారు. కీర్తి వచ్చి సురేష్ని హక్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు సురేష్ అని దివ్యాంక అంటే, నా కూతురు కోసం నేను రాకపోతే ఇంకెవరు వస్తారు అని సురేష్ మాటకు మాట చెప్తూ ఉంటారు. అయినా మా అక్కని అన్నేసి మాటలని ఏ ముఖం పెట్టుకొని వచ్చావని యువరాజ్ అంటే, యువరాజ్ మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడు, ఎవరు వచ్చినా కూడా అది కీర్తి సంతోషం కోసమే కదా అని ధాత్రి అంటే, మరి కౌశికి సంతోషం ఏమైపోవాలి, కౌశికి అవసరం లేదా మీకు అని వైజయంతి అంటే, ఒక్కసారి వదిన ముఖం చూడండి అత్తయ్య, కోపం కానీ బాధ కానీ కనిపిస్తోందా అని ధాత్రి అడుగుతూ ఉంటే, అక్క మీరు చెప్పండి, బావ ఉండాలా వెళ్ళాలా అని కేదార్ అంటాడు. ఏంటి కేదార్ ఆ మాటలు, బాబు రా సురేష్ కేక్ కట్ చేద్దాం అని సుధాకర్ అంటాడు. ఈయనొకడు అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. అలా కౌశికి, సురేష్ ఇద్దరూ కలిపి కేక్ కట్ చేయించి తినిపిస్తూ ఉంటారు. ఫోటోలు కూడా కేదార్ తీస్తూ ఉంటాడు. ఈ అమ్మి ముఖంలో ఏడుపు చూద్దామనుకున్న ప్రతిసారి సంతోషమే చూడాల్సి వస్తుంది అని వైజయంతి తిట్టుకుంటూ ఉంటుంది. సరే, ఫోటోలు తీసుకోవటం అయిపోతే వెళ్ళి భోంచేద్దాం అని నిషి అంటుంది. నువ్వు ఎందుకు వచ్చావు సురేష్, ఇప్పుడు కూడా కౌశికి తర్వాతే నువ్వు కేక్ తినిపించావు, ఎప్పుడు నీకు సెకండ్ ప్రిఫరెన్సే ఇస్తుంది, అసలు నువ్వు అనవసరంగా వచ్చి తలదించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నావు, కౌశికి లైఫ్లోకి నువ్వు ఎప్పుడూ రాకూడదు అని దివ్యాంక ఇంకా లేనిపోనివి సురేష్ దగ్గరికి వచ్చి చెవిలో చెప్తూ ఉంటుంది. రండి భోంచేద్దాం అని అందరూ వెళ్తూ ఉంటే, ఆగండి ఒక్క క్షణం అని సురేష్ అరుస్తూ ఉంటాడు. నేనిప్పుడు కేవలం బర్త్డేకి మాత్రమే రాలేదు, నేను కీర్తిని తీసుకువెళ్ళాలి అని సురేష్ అంటే, బయట భోంచేయటానికి తీసుకువెళ్తున్నారా అని ధాత్రి అంటుంది. లేదు, శాశ్వతంగా కౌశికి దగ్గర నుంచి తీసుకువెళ్తాను, నా కూతురు నాకు కావాలి, రా కీర్తి వెళ్దాం అని సురేష్ కీర్తి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే, ఆగు సురేష్, కీర్తిని నీకు నేనెందుకు ఇస్తాను, 6 ఏండ్లు నువ్వు నన్ను కీర్తిని వదిలేసి వెళ్ళావు, ఇప్పుడు నీకు కీర్తిని నేను ఇవ్వను కాక ఇవ్వను అని కౌశిక్ అంటే, 6 ఏండ్లు నువ్వు బాధపడతావని నేను
కీర్తికి దూరంగా ఉండి తీసుకువెళ్ళలేదు. ఇక నేను చస్తూ బ్రతకలేను. కీర్తి నాతో పాటే ఉంటుంది. ఇన్ని రోజులు కీర్తి చెయ్యి నువ్వు పట్టుకున్నావు కదా! ఇప్పుడు నేను తీసుకువెళ్తాను. రా కీర్తి అని సురేష్ వదులు అని కౌశికి కీర్తిని రెండు వైపులా ఇద్దరు కూడా లాగి లాగి పెడుతూ ఉంటారు. అబ్బా ఆగండి అంటూ ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఏంటన్నయ్యా ఇది అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, లేదు జగదాత్రి, నువ్వు వెళ్ళి కీర్తి బ్యాగులు మొత్తం కూడా పట్టుకురా, కీర్తిని నేను తీసుకువెళ్లాల్సిందే అని సురేష్ అంటే, ఏంటి సురేష్ ఇంత గొడవ పడి నువ్వు కీర్తిని తీసుకువెళ్ళటం అవసరమా అని దివ్యాంక అంటుంది. ఇది నీకు అనవసరం దివ్యాంక, ఇది నాకు కౌశికి మధ్య జరుగుతున్న గొడవ, మధ్యలో నువ్వు తల దూర్చకు అని సురేష్ దివ్యాంకకి వార్నింగ్ ఇస్తాడు. కౌశికి కీర్తి మీదే పంచ ప్రాణాలు పెట్టుకు బ్రతుకుతోంది బాబు, ఇప్పుడు తీసుకువెళ్తే ఎలా అని సురేష్ అంటే, మామయ్య గారు ఈ ఇంటి పెద్దగా మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి అని కీర్తి అంటుంది. కీర్తి ఇష్టం అడగండి అని సుధాకర్ చెప్తాడు. అప్పుడు ధాత్రి అడగటంతో అమ్మ నాన్న ఇద్దరూ కావాలి అని సురేష్ కౌశికి చేతుల్ని కలిపేస్తుంది. కీర్తికి ఇద్దరూ కావాలంట, మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలుసుకోలేని వయసు, మీరు కీర్తిని బాధ పెట్టకండి అని ధాత్రి అంటే, చూడు నేను కీర్తిని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను కీర్తి సంతోషం కోసం, అలాగని కీర్తి మీద నాకు హక్కు లేదంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను కౌశికి అంటూ సురేష్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. చుట్టూ డబ్బు నగలు, కానీ ముట్టుకుంటే షాకులు కొట్టేస్తున్నాయి, నా చేతికి పని చెప్పాలి, నాకు చాలా జిలజిలగా ఉంది అని డ్రాగన్ అనుకుంటూ అక్కడ అభి కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటే, ఏయ్ తోక అంటూ రావటంతో, ఏంటి ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, నేను నీకు తోకలా కనిపిస్తున్నానా అని అభి అంటే, మూసుకొని కూర్చారా, నువ్వు తోక కాకపోతే ఇంకేంటి అంటూ తోసిపడేసి వెళ్తూ ఉంటుంది. అమ్మో ఈ గ్యాప్లో ఇది నా చైను, నా ఉంగరం, నా వాచ్ మొత్తం కూడా కొట్టేసింది అని, ఏయ్ ఆగాగు, నువ్వే కదా నావన్నీ కొట్టేశావు, మరి అదిగా ఇస్తావా ఇవ్వవా అని అభి వచ్చి అడుగుతూ ఉంటే, రే నేనేంటి నీటివేంటి కొట్టేసేది అని డ్రాగన్ వెళ్ళిపోతుంది. అమ్మో ఈ గ్యాప్లో నా ఫోన్ కూడా కొట్టేసింది, చూడటానికి చాలా ముదురుగా కనిపిస్తోంది అని అభి అనుకుంటూ ఉంటాడు. ధాత్రి, ఆ మీనన్కి మనమే ఇదంతా చేస్తున్నామని తెలిసిపోయింది కదా, మరి నిజం బయట పెట్టించటం ఎలా అని కేదార్ అంటే, 2 రోజులు మనం కష్టపడ్డామనుకో ఆటోమేటిక్గా కెమెరాలకి దొరికిపోతాడు, కాకపోతే కాస్త ఓపిక పట్టాలి అని ధాత్రి అంటుంది. అప్పుడే అభి పరుగులు పెడుతూ మీనన్ దగ్గరికి వెళ్ళి, బాయ్ బాయ్, అది నన్ను కొట్టేసింది, మొత్తం నా నగలన్నీ కొట్టేసింది బాయ్, నువ్వేంటి ఈ ఫస్ట్ నైట్కి సెటప్ చేస్తున్నావు అని అభి అడుగుతూ ఉంటాడు. ఆ ధనలక్ష్మితో నిజం చెప్పించటం కోసమే ఈ ఫస్ట్ నైట్ సెటప్ చేస్తున్నాను, అది పారిపోతుంది చూస్తూ ఉండు అని మీనన్ బెడ్రూమ్ని మొత్తం కూడా పూలతో ఫస్ట్ నైట్ కోసం అలంకరించుకుంటూ ఉంటాడు. నువ్వు వెళ్ళి ముందు దాన్ని తీసుకురా, నేను పిలుస్తున్నానని చెప్పు అని మీనన్ అంటాడు. అసలు డ్రాగన్ ఏం చేస్తుందో చూద్దామని జేడీకేడీ ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. ఏంటి ఎందుకు నన్ను పిలిచావు అంటూ, ఏంటి సెటప్ అని డ్రాగన్ వచ్చి అడుగుతూ ఉంటుంది. మన సెకండ్ నైట్ కోసం ఫస్ట్ నైట్ ఆల్రెడీ అయిపోయింది కదా, రా అంటూ మీనన్ చేయి పట్టుకొని లాగుతూ ఉంటే, ఏయ్ ఏంటి తమాషలు పడుతున్నావా, చేయి వదులు అని గట్టిగా కేకలు పెడుతూ పరుగులు పెడుతూ బయటికి వచ్చేస్తుంది. మేడం ఇక్కడ ఇతను ఏదేదో చేస్తున్నాడు మేడం, నాకు భయంగా ఉంది మేడం, రండి మేడం అని ధాత్రికి ఫోన్ చేస్తుంది. చూడు నిన్ను భయపెట్టి నిజం రప్పించటానికి, అక్కడి నుంచి పారిపోయేలా చేయటానికి మీనన్ ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు, నువ్వేం భయపడకు, మేము ఇప్పుడే వస్తున్నాం అని ధాత్రి కేదార్ ఫోన్ పెట్టేసి వస్తూ ఉంటారు. ఏయ్ ధనలక్ష్మి రావే అంటూ మీనన్ వెంట పడుతూ ఉంటాడు. అప్పుడే జేడీకేడీ అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు, మీరిద్దరూ భార్యాభర్తలు అవునని ఇంకా ప్రూవ్ కాలేదు, నువ్వు తన్ని టచ్ చేయటానికి వీల్లేదు అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరిద్దరూ నిజమైన భార్యాభర్తలని నిరూపించుకోవటానికి తన దగ్గర కొన్ని టెస్టులు ఉన్నాయి, కావాలంటే నువ్వు కూడా కొన్ని టెస్టులు పెట్టుకోవచ్చు, ఆ టెస్టులు కనుక ప్రూవ్ అయ్యాయి అనుకో అప్పుడు మేము ఒప్పుకుంటాము అని జేడీకేడీ చెప్తారు. బాయ్ ఒప్పుకోండి, ఎందుకంటే ఇంటి నిండా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, కాదంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, అయినా ఏ ఫుడ్ కాంపిటీషనో పెడతారు అంతేనని అభి అంటాడు. సరేనని మీనన్ చెప్పడంతో, సరే నీకు భర్తకి ఎలా తొడపాసం పెట్టాలో చాలా బాగా తెలుసు కదా, కానివ్వు అని జేడీ ఐడియాలు ఇస్తూ ఉంటే, ఇప్పుడు చూడు అని డ్రాగన్ ముందుకు వస్తూ ఉంటుంది. అదేంటి తొడపాసమా అని మీనన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు.